ఫైనల్లీ మనం తిరుపతికి వచ్చాం. స్టేషన్ దిగాక ప్లాట్ఫామ్ మీద ఫ్రెష్ అప్ కావడానికి కొన్ని రూమ్స్ ఉంటాయి. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యా. అక్కడి నుంచి ఆపోజిట్ లో ఉన్న శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ కి స్టార్ట్ అయ్యా. మొబైల్ కౌంటర్లు ఇచ్చేసి దర్శనానికి వెళ్ళా. సుప్రభాత సేవ జరుగుతున్న టైంలో దర్శనం అయ్యింది. చాలా పీస్ఫుల్ గా స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చా. అక్కడి నుంచి ఆటో ఎక్కి ఎగ్జామ్ సెంటర్ కి స్టార్ట్ అయ్యా. నేను మీతో లాస్ట్ వీడియో ఒక మాట చెప్పా. నాకు తిరుపతి అంటే ఒక పర్టికులర్ రీజన్ ఉందని చెప్పా. అదేంటో ఇప్పుడు చెప్తా. అది నేను ఇంటర్మీడియట్ చదివిన కాలేజ్. తిరుపతిలో ఇంటర్మీడియట్ చదవాలని నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఇష్టం లేకుండా కూడా జాయిన్ అయ్యా. కానీ ఇప్పుడు అవే నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అనిపించాయి. అక్కడ 4 బెడ్ల పైన 9 మంది పడుకునే వాళ్ళం. ఒక ప్లేట్ లో అందరం కలిసి తినేవాళ్ళం. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ తీసుకొచ్చి రూమ్ లో అందరం కలిసి షేర్ చేసుకుని తినేవాళ్ళం. పండక్కి ఇంటికి ఎప్పుడు వెళ్ళాలని ముందే టైం టేబుల్ వేసుకునే వాళ్ళం. ఇంకా కొన్ని రోజులు అయితే నైట్ టైం 11 కి మాట్లాడడం స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. అందరం కలిసి ఒకే ట్రైన్ లో ఇంటికి వెళ్ళేవాళ్ళం. అవుటింగ్ అంటే ఫ్రెండ్ బట్టలు వేసుకుని ఒకరి షో ఆఫ్ చేసుకునే వాళ్ళం. ఒక మొబైల్ లో అందరం కలిసి మూవీ చూసేవాళ్ళం. అలా చెప్పుకుంటే పోతే చాలా మెమరీస్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ లో కొంతమంది వాళ్ళ పేరెంట్స్ నన్ను కూడా ఓన్ ఫ్యామిలీ మెంబర్ గా చూశారు. అవుటింగ్ తీసుకెళ్లి బిర్యానీ తినిపించి సినిమాకు తీసుకెళ్లారు. అవి చిన్న చిన్న విషయాలుగా కనిపించచ్చు, కానీ గుర్తు చేసుకుంటే చాలా స్పెషల్ అనిపిస్తాయి. మీ ఇంటర్మీడియట్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కామెంట్ బాక్స్ లో ట్యాగ్ చేయండి. ఇందులో మన ఎగ్జామ్ సెంటర్ వచ్చేసింది. ఎగ్జామ్ ఎలా అయింది, అసలు ఎగ్జామ్ హాల్లో ఏం జరిగింది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్.